నడి రోడ్డు మీద ఏదో తీసుకువెళ్ళారు, అరెస్టులు చేశారు, ఇప్పటికీ ఆ కేసులు ఉన్నాయి. చాలా చాలా అంశాలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్నాయి. సో ఆ తర్వాత నేపథ్యంలో ముత్త గోపాలకృష్ణ గారు ఆయన ద్వారా మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళి రావడం, నిలదొక్కుకోవడం, ఈయన ఎమ్మెల్యేగా విజయం సాధించడం, వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉండడం. అంటే ఈయన సామ్రాజ్యం ఏదైతే ఈయన వ్యాపార సామ్రాజ్యం ఉందో దాన్ని విస్తృతంగా విస్తరించారు. ఆ విస్తరించడం కూడా మామూలుగా కాదు, సామాన్యంగా కాదు, కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలకి విస్తరించారు అన్నది ప్రచారంలో ఉన్న అంశం. వాస్తవం కూడా అదే ఉండొచ్చు కాదు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అంతా కూడా విదేశాలకి ఎక్స్పోర్ట్లు ఇలాంటి అంశం మీద ఉంటుంది. అయితే కాకినాడలో జరిగిన ఒక ఘటన నేపథ్యంలో జనసేన శ్రేణులు ఆయన్ని దగ్గరికి వెళ్ళి గొడవ చేయడం, ఏదో యాజిటేషన్ చేస్తే దానికి ఆయన విచక్షణారహితంగా వాళ్ళ మీద అటాకులు చేశారు. వీర మహిళని కూడా చూడలేదు, చాలా ఇబ్బంది పెట్టారు. ఇది పవన్ కళ్యాణ్కి కాలింది. సామాన్యంగానే పవన్ కళ్యాణ్కి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క కానీ కొద్దిగా తేడా అయ్యింది అంటే అతన్ని ఎవరిని కూడా స్పేర్ చేయడు. తన పర భేదమేమి ఉండదు అందులో. అది స్టార్ట్ అయ్యింది అంటే, ఆ లెక్క కానీ స్టార్ట్ అయ్యింది అంటే సరే, కొంతమంది లెక్క అంటారు, కొంతమంది తిక్క అంటారు, తర్వాత అంశం అది సినిమా ప్రాసల వరకు కూడా అది బాగానే ఉంటుంది. కానీ వాస్తవంగా పవన్ కళ్యాణ్కి కోపం వస్తే ఎవరో ఆపలేరు. ఒక్కొక్కసారి సౌమ్యంగానే ఉంటారు, ఒక్కొక్కసారి సీరియస్ అయిపోతుంటారు, ఒక్కొక్కసారి ముభావంగా ఉంటుంటారు. అంటే ఒక్కొక్కరి మనస్తత్వం, ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక రకంగా ఉంటుంది. సో ఒక అన్ని కోణాలు మిళితమైన వ్యక్తిత్వం గల వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయనకి ఏంటంటే దాచుకోవడం, ఈ దోచుకోవడం, ఈ ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాస్తవంగా అన్నం అంతా ఉడికిందా లేదా అని ఒక మెతుకు పెట్టుకుంటే చాలు, దాని గురించి మనం చెప్పొచ్చు అన్నట్లుగా కొంతమంది నాయకులను చూస్తే మనకు అర్థమైపోద్ది వాళ్ళ మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది. సో పవన్ కళ్యాణ్ ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి తపన. ఆయన బయటకు వచ్చాడు అంటే ఏదో ఒకటి అవ్వాలి, అక్కడ ఒక మంచి అన్నా జరగాలి, లేకపోతే ఒక స్ట్రాంగ్గా ఒక మెసేజ్ అన్నా వెళ్ళాలి, లేకపోతే ఎవరినన్నా తప్పుల్ని ఎండగట్టాలి, ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. సో ఆ నేపథ్యంలో సామాన్యంగా ఆయన ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఈరోజు ఒక సక్సెస్ సాధించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కోపం ఏ రకంగా ఉంటుందో గతంలో ఒకసారి చూశారు. ఎందుకంటే ప్రెస్ మీట్లో భారతదేశ చరిత్రలో ఆ రకంగా అంత ఫైర్ అయిన ఘటనలు చాలా అరుదుగా చూస్తామేమో. చెప్పు తీసుకుండి ఆయన ఇచ్చిన వార్నింగ్ అది ఎప్పటికీ అలా చిరస్థాయిగా మిగిలిపోతుంది రాజకీయ చిత్రపటంలో. సో ఆవేశం వస్తే ఆ రకంగా ఉంటుంది. ఆయన ఏంటంటే భరించాడు. ఇంకే ఒక బరస్ట్ అయితే అదొక ఉప్పెల్లాగే ఉంటుంది పవన్ కళ్యాణ్ది. ఎవరో ఏంటి అని చూసే పరిస్థితి ఉండదు. కాకినాడల మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అసలు పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి? సంబంధం అన్నది జనసేన కార్యకర్తల్ని, జనసేన వీర మహిళని ఇబ్బంది పెట్టిన దగ్గర నుంచి ఆయనకి ఆ మంట ఉండిపోయింది. ఏం చూసుకుండి వీడికి, ఈయనతనికి ఎంత అహంకారం, డబ్బు చూసుకున్నా, అధికారం చూసుకున్నా. సరే అధికారం ఈరోజు తంది, రేపు నాకు రాదా, వస్తే ఏంటి? కాకినాడ నడిబొడ్డులోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ ఎంపైర్ని, నీ మాఫియాని కూలదోస్తాను, మీ రౌడీ మూకల్ని, మీ గ్యాంగుల్ని బట్టలోడదీసి రోడ్ల మీద నడిచో పెడతాను, రోడ్ల మీద పరిగెట్టిస్తాను. నీ గడ్డ మీదే చెబుతున్నాను, ఇదిగో సవాల్. అది కానీ జరగకపోతే నా పార్టీ జనసేన కాదు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. ఇంకెంతకంటే వార్నింగ్ ఉంటుందా ఒక రాజకీయ నాయకుడికి? అంటే ఆయన మీద ఎంత కోపం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈయన అంతలాగా సవాళ్ళు విసిరుండడు, అంత హెచ్చరించి ఉండరు. ఓకే, కొన్ని ఏ జగన్ అని ఏదో మాట్లాడారు, ఆయన ఏదో ఆయన దత్తపుత్రుడు ఆయన మాట్లాడేవారు, ఓకే అవి కూడా తప్పే. సరే అదేదో సాగింది వాళ్ళిద్దరి మధ్యన. కానీ ఈ రకంగా
నా పార్టీ జనసేన కాదు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని నొక్కి వక్కాడించి